ప్రెస్తో మాట్లాడటం అన్నటువంటిది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి సహజ లక్షణం. ఎందుకంటే ప్రజల అభిప్రాయం లేదా తన మీద వచ్చే విమర్శల్ని గుర్తు చేసేది ప్రెస్. అక్కడే సమాధానం చెప్పినప్పుడు మంచో చెడో ప్రజలు నిర్ణయించుకుంటారు. సమాధానం చెప్పాల, చెప్పి తీరాల. అదే సమాజం కోరుకునేది. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలోనూ నియంతృత్వంలో లేము. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూనే ఉంటారు, చంద్రబాబు మీడియాతోనే మాట్లాడుతుంటారు. కొంతమంది కావాలని చెప్పి క్వశ్చన్లు వేసినప్పుడు మీరు సో పార్టీ ఎజెండాతో అని కూడా అంటుంటారు. వాళ్ళు నిజమైన జర్నలిస్టులు అయ్యి ఉండొచ్చు, లేదా పార్టీ బేస్డ్ జర్నలిస్టులు అయ్యి ఉండొచ్చు. కానీ మాట్లాడుతున్నారు, వింటున్నారు, అడగడానికి అవకాశం ఉంది, సమాధానం చెప్పడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది. గత 5 ఏళ్లలో ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అప్పుడంటే అధికారంలో ఉన్నాం కాబట్టి పెట్టలేదు. అసలు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు? అలాగే జగన్మోహన్ రెడ్డి పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రెస్తో ఇంటరాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? ప్రెస్ని పిలవాలా, మాట్లాడాలా, సమస్యలకి సమాధానం చెప్పాలా, ఈవెన్ ఈనాడు జ్యోతిని కూడా పిలవాలా, TV5 మహా టీవీని కూడా పిలవాలా, ఈటీవీ ఏవిఎన్ కూడా పిలవాలా. వాళ్ళు అడగాల, సమాధానం చెప్పాలా. అప్పుడు నాయకత్వ లక్షణం అనేది బలపడుతుంది. అసలు నేను నన్ను అంటుకోబాకు డాష్ డాష్ కాకి అన్నట్టుంటే చివరికి జీవితం అన్నటువంటిది కోకిలలా ఎప్పటికీ మారదు. ఆలోచించుకోవాల్సిన అంశం.